హాయ్ ఫ్రెండ్స్ అండ్ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్స్ ఏమంటే మనము 0% ఆయిల్ కూడా వాడకుండా మనం అయితే ఈరోజు కుకింగ్ చేసుకుంటున్నాము. అది మనకు నచ్చిన ఐటమ్స్ అయితే కుకింగ్ చేసుకోవచ్చు. అవి ఐటమ్స్ అన్నీ మనం అయితే ఈరోజు యాంబే క్వీన్లో అయితే కుక్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒక చుక్క ఆయిల్ కూడా లేకుండా మనం ఇందులో అయితే కుక్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా ఎందులో కుక్ చేసుకున్న ఏదైతే టేస్ట్ వస్తుందో మన యాంబే క్వీన్లో కూడా అదే టేస్ట్ అయితే వస్తుంది. ఎటువంటి రాజీ లేకుండా కుకింగ్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఇందులో ఇంగ్రీడియంట్స్ మనం ఏమేమి వేసుకుంటామో అవి వేసుకొని కుక్ చేసుకోవాలి. కానీ ఈ ఆయిల్ వేయకుండా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఇందులో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ విషయానికి వస్తే మనకు నార్మల్గా బయట వాటిలో కుక్ చేస్తే ఏ టేస్ట్ అయితే వస్తుందో వీటిలో కూడా అదే టేస్ట్ అయితే వస్తుంది. ఇందులో మనం బిర్యానీ, చికెన్ కర్రీ, ఎగ్స్ అనేవి మనం 3 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసి కూడా మనం ఇందులో కుక్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. బిర్యానీ నార్మల్ డిష్లో అయితే మనం ఏ విధంగా ప్రాసెస్ అయితే చేస్తామో ఇందులో కూడా 0% ఆయిల్తో అయితే అదే విధంగా అయితే కుక్ చేసుకోవాలి. ఇంక చికెన్ విషయానికి వస్తే చికెన్ కూడా సేమ్ ప్రాసెస్. ఆనియన్స్, టమాటాస్, చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ వేసుకొని నార్మల్గా అయితే కుక్ చేసుకోవాలి. మేము ఈ కర్రీలోనైతే వాటర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు. మన యాంబే క్వీన్లోని మూత పెట్టి అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నప్పటికీ మనకి ఆ కర్రీలో వాటర్ అంతా అలా పైకి అయితే వచ్చేస్తుంది. మనకి ముక్క ఏమి గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా అయితే కుక్ అయిపోద్ది ఫ్రెండ్స్. దీన్ని ఇప్పుడు మనమైతే నెక్స్ట్ బౌల్లో కొంప అయితే మీకు చూపిస్తాను. మనం కలిపేటప్పుడు కింద నుంచి పైకి కలుపుకొని జాగ్రత్తగా అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో టేస్ట్ విషయానికి వస్తే ఎటువంటి రాజీ ఉండదు. మీరు ఒకసారి చేసుకున్నట్లయితే మీకే తెలుస్తుంది. ఇదిగోండి, మనకి చికెన్ కర్రీ అయితే కంప్లీట్గా అయిపోయింది. మీరు చూడొచ్చు ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా అయితే ఈ కర్రీ వచ్చింది. మనకి దనేటప్పటికి మనం కొద్దిగా బాగా అయితే మిక్స్ చేసుకొని కింద నుంచి మీద వరకు అయితే కలుపుకోవాలి. ఇదిగోండి, మేము ఎక్కువ చికెన్ వండాం కాబట్టి మాకు కిందనైతే కొద్దిగా గిన్నెకైతే అంటుకుంది. అదే కొద్దిగా తక్కువగా వండుకొని జాగ్రత్తగా కలుపుకున్నట్లయితే ఆ కొంచెం కూడా అంటుకోదు. ఇదిగోండి, మేము ఎటువంటి ఆయిల్ కూడా యూజ్ చేయలేదు కాబట్టి కింద ఆయిల్ కూడా ఎటువంటి ఆయిల్ డ్రాప్స్ కానీ చుట్టూ ఆయిల్ కానీ ఏమీ లేదు. ఇది ఎంతో హెల్తీ ఫుడ్ మాట. మనం ఇందులో వండుకోవడం వల్ల మనకి డయాబెటిక్స్ కానీ ఇంకా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి మొత్తం అన్నిటికీ చాలా బాగా యూజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోని మన యాంబే క్వీన్లో వితౌట్ ఆయిల్తోనైతే మనం వంకాయ బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాము. ఈ కర్రీ అనేది కొద్ది నిమిషంలోనే బంగాళదుంపలు కానీ వంకాయలు కానీ ఎటువంటి కలరు చేంజ్ అవ్వకుండా అయితే కొద్ది నిమిషాల్లోనే కర్రీ అనేది చాలా సాఫ్ట్గా అయిపోద్ది. రిమైనింగ్ ఎగ్స్ విషయానికి వస్తే 3 స్పూన్ల వాటర్తోని 8 ఎగ్స్ అయితే 8 మినిట్స్లో అయితే మనం కుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్. మీరందరూ ట్రై చేయొచ్చు. ఇందులోని యాంబే క్వీన్ మీ దగ్గర ఉన్నట్లయితే ఇదిగోండి చూడండి, యాంబే క్వీన్లో వండుకొని అందరూ అయితే ఎంతో ఆనందంగా అయితే తింటున్నారు. హెల్తీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మీరు కూడా ఇలాంటి హెల్తీ లైఫ్ని లీడ్ చేయాలంటే ప్రతి ఒక్కరింట్లోని యాంబే క్వీన్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరింత